ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకుందానికి మంత్రులను కలవడానికి అధికారులను కలవడానికి ఇక్కడికి వస్తున్నటువంటి మహిళలు చాలా మంది వస్తున్నారు. అనేక మంది సమస్యలు చెప్పుకునేందుకు. ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదా అనేది వాళ్ళు అధికారులు ఏం చెప్తున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఓ మహిళ ఉన్నారు, మహిళా సోదరి, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అమ్మ నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము ఇక్కడ అశోక్ నగర్ నుంచి వచ్చాను సార్. ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ నుంచి వచ్చాను సార్. ఏంటి మీ సమస్య? నాకు ఇల్లు కావాలి సార్, నాకు పింఛన్ కావాలని వచ్చాను సార్. నాకేంటంటే భర్త లేడు సార్. నాకు 6 సంవత్సరాలు అవుతుంది నా భర్త నన్ను వదిలేసి. 2 పిల్లలతో ఉన్నాను సార్. నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నోసార్లు నేను ఇల్లు కావాలని అది కావాలని పెట్టుకున్నాను సార్. నాకు ఎవరు ఏం చేయలేదు సార్. మా పక్కన ఎమ్మెల్యేలు వీళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగాను సార్. నాకు ఎవరు ఏ సాయం చేయలేదు సార్. ఎన్నోసార్లు రిజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈయన నాకు ఇల్లు ఇస్తారు, పింఛన్ ఇస్తారు అని చెప్పి నేను దయతో వచ్చాను సార్. నాకు 11,000 జీతంతో నేను ఇల్లు కిరాయి కట్టుకోలేకపోతున్నా. 6,000 ఇల్లు కిరాయి పోతుంది సార్. దాంతో 5,000లో పిల్లలకి ఏం పెట్టాలి ఏంటి? నాకు ఇప్పుడు ఏంటంటే ఈ సారు చేస్తాడు, ఎంతో మందికి ఎన్నో న్యాయాలు చేస్తున్నాడు, చేస్తాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పి ఈ సార్ని నమ్ముకొని నేను ఇక్కడికి వచ్చాను సార్. సార్ మీరు దయచేసి మీరు చేస్తారని చెప్పి మీకు దండాలు పెడుతున్నాను సార్. నాకు మాత్రం ఇల్లు పింఛన్ వచ్చేటట్టు చూడండి సార్. నాకు అంతకుమించి ఏం లేదు సార్. నా కళ్ళు కూడా నాకు కనపడవు సార్. నాకు ఎవరు వెనుక ముందు ఎవరు ఇచ్చేటోళ్ళు ఎవ్వరూ లేరు. నా పిల్లలకు ఒక రోజు తిండి పెడితే ఇంకొక రోజు పెట్టలేని పరిస్థితిలో నేను ఉన్నాను సార్. నాకు దయ చూపించండి సార్. అంటే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్లికేషన్ పెట్టుకున్నారా? టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా సార్లు పెట్టుకున్నాను సార్. నాకు రాలేదు సార్. నేను ఇప్పుడు కాంగ్రెస్ అన్నా నాకు న్యాయం చేస్తాను చెప్పి నేను కాంగ్రెస్ దాంట్లోకి వచ్చాను సార్. టీఆర్ఎస్ నాకు ఏమీ చేయలేదు. నాకు ఒక పింఛని రాలేదు, నాకు ఒక ఇల్లు రాలేదు, నాకు ఎవ్వరు ఎటువంటి సాయం చేయలేదు సార్. నా నెట్టోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కానీ ఎవ్వరు ఏం చేయలేదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ నమ్ముకొని ఈ సార్ నాకు చేస్తాడని చెప్పి నేను వచ్చాను సార్. నేను చదువుకోలేదు సార్. నాకు చదువు అనేది ఏదీ లేదు. నాకు ఎవ్వరు ఏ సాయం లేదు. నాకు ఇల్లు లేదు, ఏదీ లేదు. నాకు ఈ రోజు పని చేసుకుంటే రేపు తింటాను, లేకపోతే లేదు సార్. నాకు అంతకుమించి నాకు ఏం లేదు. మీకు స్థానికంగా అక్కడ కార్పొరేటర్ ఉంటారు, అక్కడ కాంగ్రెస్ నాయకులు ఉంటారు, వాళ్ళకి చెప్పుకోలేదమ్మా? నేను ఎవరు చెప్పుకోలేదు సరిగా. నాకు టీఆర్ఎస్ లో ఏం జరగలేదు కదా. నాకు ఇంకా ఎవరు చెప్పుకున్నా నాకు ఎవరు ఏం చేస్తారు ఎవరు చేయరని డైరెక్ట్ ఇక్కడికే వచ్చాను సార్. నాకు ఇక్కడ రేవంత్ రెడ్డి నీకు ఇల్లు ఇస్తాడు అనుకుంటురా? ఇస్తాడు సార్, పక్కా ఇస్తాడని నమ్మకం వచ్చింది సార్. ఎంతో మందికి పెడుతున్నాడు కదా ఆయన, నాకు కూడా పెడతాడు. ఒక తోడబుట్టిన అన్నలాగా నేను అనుకుంటున్నాను సార్.